శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీస్, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 6 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 10:51 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి 12:05 వరకు ఉంది. అంటే రోజంతా కూడా రోహిణీ నక్షత్రం ఉంది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ధన నష్టం జరగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు, రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు, ఈ ఇద్దరూ కలిసి వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నారు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించాలి, ఖచ్చితంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే గురుచంద్రుల కలయిక అనేది గజకేసరి యోగానికి సంకేతం. కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద అధికార పదవుల కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా, చాలా గొప్ప స్థాయి హోదా కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా 12 రాశుల వాళ్ళకి ఈరోజు బలం ఉంది. కాబట్టి దానికోసం అయితే ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతము, బారసాల ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు.
అలాగే కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా సరే కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి వీటికి కూడా రోహిణీ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇలాంటివి నిర్వహించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు పొందటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా రోహిణి చాలా మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి, దైవ దర్శనాలకి రోహిణి చాలా మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో ఏవైనా తగాదాలు ఉంటే ఆ తగాదాలు రాజీ కుదుర్చుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతే కార్యసిద్ధి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా లభిస్తుంది. అనుకున్న పనుల్లో విశేషమైన లాభాలు చేకూరతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మోకాళ్ళ నొప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. శారీరకంగా కొన్ని అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు రాకుండా మోకాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఏం లేవు. మాతృ సౌఖ్యం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అంటే తల్లిగారి వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి, తల్లితర బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళ కంటికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈరోజు నివారింపజేసుకోగలుగుతారు, కంటి చూపు మెరుగుపరుచుకోగలుగుతారు. దానికి ఈరోజు బలం చాలా బాగుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. విఘ్న నాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా అన్ని రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం కనిపిస్తోంది. దైవబలం బాగుంది. దైవబలం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే సంతానం చాలా బాగా అభివృద్ధి చెందగలుగుతారు. విద్యారంగంలో సంతానం బ్రహ్మాండమైన ప్రావీణ్యత చూపిస్తారు. వాళ్ళ రంగంలో సంతానం ఎదగటం వల్ల తులారాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంతానాన్ని చూసి గర్వపడేటటువంటి, ఆనందించేటటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అనేక రూపాల్లో ఇబ్బందులు కూడా వెంటాడుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకోవటం ద్వారా, సూర్యుని స్మరించుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా షైన్ అవుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీటు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ధనుసు రాశి విద్యార్థులకు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభము, లాభము చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ధనధాన్య వృద్ధి పొందటంతో పాటుగా
శుభాలు పొందడంతో పాటుగా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి యోగము చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈరోజు తిరుగులేదని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు అనేటటువంటివి చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగానే ఉన్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతాయి. వ్యాపార రంగంలో కుంభరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంతానం బాగా అభివృద్ధి చెందగలుగుతారు. సంతాన వ్యవహారాల్లో అనుకూలత ఉంది. విద్యారంగంలో కూడా పరిపూర్ణత ఉంది. అంటే మీనరాశి విద్యార్థులు ఎవరైనా సరే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన చోట సీట్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి విద్యార్థులకు అనుకూలిస్తాయి. అంటే విద్యారంగము సంతాన పరంగా ఈ 2 విషయాల్లో కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి జయంతి. ఈ సందర్భంగా ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే రాఘవేంద్ర స్వామి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లాటరీలు కొనుగోలు చేయడానికి గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకి గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.